ఆ పాప పరిహారానికి మా పెట్టెల్లి పంపును మీ లోకానికి వచ్చాను. మిమ్మల్ని అర్థిస్తున్నాను. నన్ను కరుణించి సంజీవ రత్నాన్ని ప్రసాదించి నాకు పితృభిక్ష పెట్టండి. చెప్పండి సమాధానం. ఇది మీ సొత్తు. మీ ప్రాణరక్షణకై మహాదేవుడు కటాక్షించిన అమూల్య ధనం. ఈ రాకుమారుని మొసటి కన్నీటికి మోసపోయి మణిని ఇతనికి ఇచ్చామే అనుకోండి, అది మన లోకం దాటి మానవ లోకమే చేరింది అనుకోండి. అనుకోకండి. అలా అనుకుంటే ఇంకేముంది? అది అక్కడే, మనం ఇక్కడే. అవును, ఆ రత్నాన్ని ఈ మానవుడికి ఇవ్వడానికి వీలు లేదు. మహారాజు ముఖం చూచి మీరు వెనుకాడవలసిన అవసరం లేదు. సంజీవమణికి మీరే అధికారం. మానవులు నాగజాతికి శత్రువులు. వారిపై దయతెలిచి మీ స్వార్థాన్ని వదులుకుంటారా? ప్రాణధనాన్ని చేజేతులా పారవేసుకుంటారా? తండ్రిని చంపిన నీచుడు, తల్లుల పసుపు కుంకుమ తుడిచిన పాషణుడు. నిన్ను గురించి మా నాగ ప్రజల అభిప్రాయం అది. నీ మాట మేము మన్నించం. రత్నాన్ని నీకు అప్పగించం. అదేనా మీ సమాధానం? బాంధవ్యాలు పరిగణించిన స్వార్థపరులు, ఆ పన్నులకు అడ్డుపడనల్లని క్షుద్రులు, జీవకారుణ్యం లేని పాషాణ బ్రతులు. మీలో కనికరము ఉపకార చింత ఉంటాయని ఆశించి ఆర్థించడం నాదే పొరపాటు. నేను ఆ రత్నం కోసం వచ్చాను. రత్నాన్ని తీసుకుపోతాను. దక్కతుంటే వచ్చి రక్షించుకోండి. మన్నించండి తాతయ్య. అలా నిబిరమై చూస్తూ నిలబడతారే. ప్రాణాలు వెలబోసైనా సరే సంజీవని రక్షించుకోండి. పదండి.
నేను జీవించి ఉండగా నీవు ఆ మణి తీసుకోలేవు. నిన్ను వధించే తీసుకుపోతా రా. అన్నయ్య అన్నయ్య ఏమిటమ్మా? నాకేవో దుశ్శకునాలు కనిపిస్తున్నాయి. అశ్వరక్షణకే వెళ్ళిన నా స్వామికి ఏదో అపాయం జరిగిందని నా అంతరాత్మ చెబుతోంది. వారెక్కడున్నారు? ఎలా ఉన్నారు? భయపడకమ్మా, నేనున్నానుగా. నువ్వు లేనిది ఎప్పుడన్నయ్యా? పలువురు కలిసి రణరంగంలో నా కుమారుడు అభిమన్యుని అసహాయం చేసి చంపినప్పుడు మాత్రం నీవు లేవా? ఉంది ఏం చేశావు? రక్షించావా? నువ్వు పేరుకు మాత్రమే పాండవ పక్షపాతివి. కర్మ అనుభవించక తప్పదమ్మా. నీ మాటలు నా అనుమానాన్ని బలపరుస్తున్నాయి. నా మీద నీకున్న అభిమానం ఇదేనా? నీ బావును రక్షించుకునే బాధ్యత నీకు లేదా? వారిని చూస్తే గాని నా మనసు శాంతించదన్నయ్యా. నువ్వు దిగులు పడకమ్మా, నేను వెళ్ళి పార్థిని తీసుకుని వస్తాను. తెలివి ఏమిట్రా శబ్దం? ఏమిట్రా శబ్దం? ఇదిగోనమ్మా సంజీవమణి. పద బొబ్బురు. ఎలా కనిపించదే? ఎట్లా మారింది? అంతా ఇక్కడే ఉన్నాంగా. నాకు అర్థమైంది. మణి తెచ్చావని పగపట్టి ఆ నాగులే ఈ పని చేసి ఉంటారు. అయితే మణిని సాధించినట్టే మాయావులను కూడా వధించి నాన్న తలను తీసుకొస్తా. అది నీకు సాధ్యం కాదు. మానవులు ప్రవేశించలేని ఏ మాటనో దాగి ఉంటారు. అంతేనా? నా సాహసమంతా వ్యర్థమేనా? నా పాపానికి నిష్కృతి లేదు. నేను జీవించి ప్రయోజనం లేదు. అమ్మా, తండ్రిని మెప్పించాలని సాహసించి మీ అందరినీ నొప్పించాడు. పితృహంతకుడైన ఈ మహాపాపి క్షమార్పుడు కాడు. నా అపరాధానికి తగిన శిక్ష విధించు, నన్ను వధించు. తొందరపడుకుని ఆయన పతిశోకంతో బాధపడుతున్న తల్లికి పుత్రశోకం కూడా కలిగిస్తావా? నన్ను వారించకండి. ఈ అభాగ్యుడు జీవించినందువల్ల ఎవరికీ ఆనందం లేదు. అప్రతీప ప్రతాపుడవై దిగ్విజయం సాగించి రాజసూయం చేయించాం. దేవతలను మెప్పించాం. నిన్ను జయించడమే గర్వంగా భావించాను. నా అపరాధం తెలుసుకున్నాను. నిన్ను బ్రతికించి నీ పాదాలపై పడి క్షమాభిక్ష పుచ్చుకునే భాగ్యం ఈ జన్మలో నోచుకోలేదు. ఆ లోకంలోనే అర్థిస్తాను. ఆగు. ఇది వీరలక్షణం కాదు. వచ్చాడమ్మా కృష్ణ పరమాత్మ. ఆపద్బాంధవ, దీనరక్షక, నీవు తప్ప మాకు దిక్కు ఎవ్వరూ లేరు. మా స్వామిని మాకు దక్కించు పరమాత్మ.
ఏది గాంధీవా? ఇప్పుడు అది అక్కర్లేదులే బావా. బావా, అవును, నేనే. అదిగో నీ కుమారుడు బబ్రువాహన్ పంతాలతో నిన్ను ఓడించి భక్తితో బ్రతికించుకున్న ధీరుడు. నా అపరాధం క్షమించండి నాన్నగారు. నీ వాసించినట్లు నిన్ను మించిన కుమారుడే అర్జున. అయితే ఇదంతా నీ వినోదమేనా బావా? విధి విలాసం. తానే కర్తనని మానవుడు అహంకారం ఆవేశం పెంచుకున్నప్పుడు ఈ పరిణామాలు తప్పు. తనకంటే అతీతమైన మహాశక్తి ఏదో జగన్నాటకాన్ని ఆడిస్తున్నదని తానొక పాత్రనని గ్రహించి అతనికి ఏ బాధ్యత లేదు, బాధ లేదు, అంతా ఆనందం.